వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో వ్లాగ్ ఎలా చేసుకున్నాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా, బయట అయితే ఈ విధంగా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసి ఇచ్చేస్తే ఇంకా మా లాసి అయితే పూజ చేస్తుందనమాట. ఇంకా లాసితో అయితే పూజ చేపిస్తున్నాను. ఈ విధంగా అయితే దీపం పెట్టేసిన తర్వాత అగరబత్తులతోటి దీపం పెట్టేసి ఇలా ఒక 5 రౌండ్స్ తిప్పి ఇట్లా మంచిగా దేవుడికి మమ్మీ అని చెప్పి అన్ని రూమ్స్ అయితే తిప్పుకొని రమ్మని చెప్పాను. ఇంకా ఈ విధంగా అయితే మా లాసితో అయితే పూజ అయితే చేపిస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, తన లంగవని అయితే వేసింది. చిన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి కదా ఆశలు అందరికీ, అలాగే మా పాపకు కూడా ఇలాగే ఉందన్నమాట. సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేను ఆ రోజు బెల్లమన్నం చేశాను. అది ఇంకా లాస్యనే ఇంకా నైవేద్యం అయితే సమర్పించేసింది. ఇక్కడ సపోటాలు జాంకాయలు ఉంటే పెట్టేశాను అనమాట. ఇంకా నేనైతే కొబ్బరికాయ కొట్టకూడదు కదా, ఇంకా నేనైతే ఏం కొట్టలేదన్నమాట. చూసారు కదా, సింపుల్గా ఈ విధంగా అయితే మేము కార్తీక పౌర్ణమి రోజు అయితే దీపం పెట్టేసి ఇంకా మా హస్బెండ్ గారు అయితే ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళి 365 ఒత్తులు అయితే వెలిగించేసి వచ్చేసారనమాట. ఈ విధంగా నేనైతే హారతి తీసుకుంటూ ఉన్నాను. మీరు ఎలా చేసుకున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. చూసారు కదా, ఇంకా కుంకుమ అయితే పెడుతుంది మమ్మీ, కుంకుమ పెట్టుకో అనేసి ఇంకా నాకు అలాగే మా ఆడబిడ్డకి అయితే పెడుతుందనమాట. చెప్పాను కదా, ఇంకా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్కి దోశ చేశాను అనుకుంటా. ఇంకా మధ్యాహ్నానికి అయితే బీరకాయ కర్రీ చేశాను. ఇక్కడ ఆ లోపు ఇక్కడ వీళ్ళు వెళ్ళేసి పానీపూరి తీసుకొచ్చారు మధ్యాహ్నము. ఇంకా నేను మలాసి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అక్కడ మా ఆడబిడ్డకు కూడా వేసి ఇచ్చాను, తను కూడా పక్క తింటుంది. మేము పానీపూరి అయితే తింటున్నాం అనమాట. ఈ విధంగా అయితే ఇంకా నేను కూడా అప్పుడే నేను లంచ్ చేసి ఉన్నాను, లేట్గా చేశాను 2:30కి అలాగా. ఇంకా అలాగే ఇంకా తెచ్చారు కదా అనేసి ఒక 5-4 తిన్నాను అంతే. మళ్ళీ స్టమక్ ఫుల్ అయిపోతుంది. స్టమక్ ఫుల్ అయిపోతే చాలా అంటే చాలా ఇదిగా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు 8th మంత్ కదా, ఈ 8th మంత్లో వచ్చేసి నాకు కొంచెము చేంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో కూర్చోడానికి కూడా అవ్వట్లేదు, కొంచెం కష్టంగానే ఉందన్నమాట. ఈ విధంగా ఇంకా లాస్య నేను ఇద్దరం కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం. చూసారు కదా, చాలా యమ్మీగా ఉండిందనమాట. అయితే ఇంకా మేమైతే హౌస్ హంటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంది. ఏదో ఇంకా అప్పుడు సడన్గా వాళ్ళు ఇల్లు సేల్ చేస్తున్నారనేసి ఏదో 3 months కోసం వచ్చి 6-7 months పైనే అయిందనమాట. ఇక్కడ మా లాస్య చూడండి ఫ్రాంక్ చేస్తుందంట. ఆ బాటిల్లో అది అయిపోతే పసుపు నీళ్ళు కలిపి అట్లా ఫ్రాంక్ చేస్తాను నేను తాతకి, ఆడబిడ్డ వాళ్ళ అత్తకి అని చెప్తుంది. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయితే దీపాలు పెట్టేశాను, అది చూపిస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు ఇంటి ముందు ఇలా గడప ముందు దీపాలు పెట్టుకుంటే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా హస్బెండ్ కూడా దీపం పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాడనమాట. వెళ్ళి ఇంకా 365 అంటే ఇంటి యజమాని వెలిగిస్తే అంతటి పుణ్యం అందరికీ వస్తుంది. ఇంట్లో ఒకరు వెలిగిస్తే చాలు అని విన్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా చూసాను కదా, సోమేశ్వర టెంపుల్ నియర్ బై ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా మా హస్బెండ్ గారు అయితే వెలిగించి వచ్చేసారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఒక మంచి కార్యం అయితే చేశాను నేను. నా పర్సనల్గా నా సెల్ఫ్ గిఫ్ట్గా ఇచ్చుకున్నాను. అది ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మంచిగా తీసుకోవడం వల్ల వెల్త్ అండ్ అలాగే చాలా సిరి సంపదలు వస్తాయి అన్నమాట. సో నేనైతే నా సెల్ఫ్ తోటి నేను గిఫ్ట్ చేసుకున్నాను. సో రిలేటెడ్గా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. చూసారు కదా, వెళ్తాను. అండ్ అలాగే నేను చెప్పినట్లు ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం కనుక 365 ఒత్తులు ఇట్లా గుడిలో వెళ్ళి వెలిగిస్తే మనం డైలీ పెట్టిన దీపం ఈ కార్తీక పౌర్ణమి రోజు పెట్టినంతటి భాగ్యం కలుగుతుందంట. ఇక్కడైతే చూశారు కదా, ఇంకా నేను హౌస్ హంటింగ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇది డూప్లెక్స్ అనుకుంటా. డూప్లెక్స్ తక్కువ ప్లేస్లో కట్టారు. కింద కిచెన్, హాలు, పైన 2 bedrooms అంట. నాకైతే ఏం నచ్చలేదు. 20,000 అంట. చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. మేము ఉండేదే చిన్నగా ఉందిరా బాబోయ్ అనుకుంటుంటే 20,000 బొయ్యి కూడా ఇది ఇంకా గూడులో ఉన్నట్టే ఉందన్నమాట, ఊపిరాడకుండా ఉండేటట్టు ఉంది. సో ఇదైతే నచ్చలేదు. ఇంకొకటి చూపిస్తాను రండి. ఈ విధంగా ఇది ఉందన్నమాట, చాలా చిన్నగా ఉండింది. సో నేనైతే వద్దని చెప్పేశాను. ఇంకొకటి చూపిస్తాను, అది అంత పర్వాలేదు కానీ బెడ్రూమ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి. అది ఒక్క దగ్గర ఆలోచిస్తున్నాము, బట్ చూడాలి.
యా ఇదే అన్నమాట. ఇది నెక్స్ట్ది ఇంకొకటి అనమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇది ఒక బెడ్రూము. ఓకే, ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా హాల్ పెద్దగానే ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్లో అనమాట. ఇది బ్యాక్ యార్డ్, చాలా స్పేస్ ఇచ్చారు. అండ్ 2 వాష్రూమ్స్ చూసారు కదా. ఇది వెస్టర్న్ ఇచ్చారనమాట రెండు కూడా. అయితే ఇదైతే చాలా పెద్దగా ఉంది. బ్యాక్ వరండా వచ్చేసి, ఈ బ్యాక్ వరండా ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. కొంచెం ఇచ్చుకొని బెడ్రూమ్లో పెద్దగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది 23K చెప్తున్నారు. 2 lakhs అడ్వాన్స్ అయితే చెప్తున్నారనమాట. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. చాలా చిన్నగా ఉంది. ఇక్కడే కొంచెం కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాము. బట్ ఎలా అవుతుందో చూడాలి. చూడండి ఎంత పొడుగులో చిన్నగా ఒక బెడ్, కింగ్ బెడ్ పట్టేటట్టు కూడా లేదనమాట కాట్. ఇది వచ్చేసి కిచెన్ పర్లేదు, కిచెన్ హాల్ పర్లేదు. అండ్ ఏమంటారు, బ్యాక్ యార్డ్ వాష్రూమ్స్ అన్నీ పర్లేదు, కానీ బెడ్రూమ్స్ చిన్నగా ఉన్నాయి. అండ్ దేవుడి గది కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఈవినింగ్కి డిన్నర్ చపాతీ అండ్ ఎగ్, మధ్యాహ్నం చేసిన పప్పుచారు అయితే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. చాలా బాగా కుదిరింది. ఎగ్ కర్రీ విత్ చపాతీలోకి ఎంత బాగుండిందో, చాలా టేస్టీగా ఉండిందనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఈ విధంగా బయటంతా కూడా క్లీన్ చేసి, ఫ్రైడే అనమాట ఇది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు, అంటే 1 o'clock వరకు అయితే నేను షేర్ చేశాను. చూడండి ఈ విధంగా అయితే మార్నింగ్ బయటంతా క్లీన్ చేసి, ఇంకా ఏమంటారు, ఈ సామాన్ అన్నీ క్లీన్ చేసేసి గ్యాస్ అంతా కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఇంకా మనకి కిచెన్ క్లీనింగ్ ఉంటేనే కదా మన లేడీస్కి ఇంకా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉండేది. సో ఇంకా నేను మార్నింగ్ లేవగానే ఇంకా బయటంతా క్లీన్ చేసేసి టీ తాగాను. టీ తాగిన తర్వాత ఈ విధంగా అయితే గ్యాస్ క్లీనింగ్ అంతా చేసేస్తున్నాను. అక్కడ కౌంటర్ టాప్ మొత్తం కూడా అన్ని పేపర్స్ అన్నీ చేంజ్ చేసి నీట్గా చేసుకున్నాను అనమాట. ఇంకా చేసుకొని సామాన్ అన్నీ క్లీన్ చేసేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను మార్నింగ్. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి బెండకాయ కర్రీ అండ్ అలాగే నేను పాలకూర ఫ్రై అయితే చేసుకొని రైస్ పెట్టేశాను. ఇంకా స్నానం చేసేసి ఇంకా మధ్యాహ్నం ఇంకా టీవీ చూసుకుంటా లంచ్ అయితే చేసేసామన్నమాట. సో ఈ విధంగా నా ఫ్రైడే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ విధంగా సెల్ఫ్గా నేను ప్రెగ్నెంట్ ఉండి కూడా నా వర్క్స్ నేను చేసుకుంటూ, ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. మీకు మన బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన బ్లాగ్స్ అయితే చూస్తున్న వాళ్ళు అయితే, నేనైతే బెంగళూరులో ఉంటాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా నీట్గా కూడా కౌంటర్ టాప్ కానీ మొత్తం ఇక్కడ టైల్స్ కానీ మొత్తం కూడా క్లీన్ చేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ ఎలా ఉందనేది, నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. అలాగే చూడండి. ఇంకా ఎంత క్లీన్ చేసినా కానీ డైలీ గ్యాస్ కడిగినా కానీ గ్యాస్ అనేది ఏమంటారు డర్టీగా అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకేం చేయలేము, తుడుచుకుంటూ ఉండాలి. ఇంకా ఈ విధంగా అయితే నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అన్నీ మైండ్లో పెట్టుకుంటే ఇంకా ఆల్వేస్ బాధపడుతూనే ఉంటాం కదా. ఇంకా మైండ్లో నుంచి చూసారు కదా. ఆఫ్టర్ మొత్తం చేసుకున్న తర్వాత చూడండి, పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఆఫ్టర్ పైన అంతా వచ్చేసి ఇట్లా, కిందంతా ఈ విధంగా అయితే ఉంది. ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. శంఖ కూడా నీట్గా కడిగేసి సామాన్ కూడా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇల్లులన్నీ చిమ్మేసిన తర్వాత ఇంకా చూడండి, ఇల్లులన్నీ బ్రేక్ఫాస్ట్ చేసి ఇల్లులన్నీ చిమ్మేసాను అనమాట. ఆఫ్టర్నూన్కి వచ్చేసి పాలకూర ఫ్రై, రైస్, బెండకాయ కర్రీ అయితే చేసేసాను. అంతే ఈ బ్లాగ్. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకుంటే ప్లీజ్ don't లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుష్మాస్ బ్లాగ్స్. Until then, take care, bye bye, have a good day. Keep watching my channel. Thanks for watching. Please do subscribe to my channel.